హలో బ్యూటిఫుల్ ఏంజిల్స్, వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణిశ్రీ అయితే మీకోసం మరిన్ని మేకింగ్ ఐటమ్స్ అనేవి చాలా ఎంతో బ్యూటిఫుల్గా ఉండే సెట్స్ అయితే తీసుకొచ్చేసానండి. మీ అందాన్ని మరింత పెంచే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ కొత్త సెట్స్ అన్నీ కూడా మనకి మేకింగ్స్ అయితే అయిపోయాయి. సో అన్నీ కూడా చూసేయండి. కొన్ని ఈరోజు అయితే రీస్టాక్ వచ్చినాయి కూడా నేను ఇందులో అప్డేట్ చేస్తున్నానండి. సో కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు అండ్ మిస్ అయిన వాళ్ళు, ఎంక్వైరీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయితే లిమిటెడ్గా వచ్చిందనమాట. రీస్టాక్ ఐటమ్స్ మాత్రం చెప్తున్నానండి, ఓకేనా. అన్నీ కూడా 1 బై 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీరు ప్రతి ఒక్క మోడల్ కూడా చూడగలుగుతారు. అండ్ అందులో ప్రైస్ అన్నీ చెప్పే విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా వింటారు కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీడియో వినడం వల్ల మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. సో అందుకోసం అని చెప్తున్నాను, ఓకేనా అండి. సో చూస్తున్నారు కదా, సెట్స్ అయితే ఎంత సింప్లీ సూపర్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. సింప్లీగా ఉన్నాయి అండ్ హెవీగా ఉన్నాయి. అన్నీ కూడా ఈరోజు అయితే మీకోసం ఫటాఫట్ ధనాదన్ పెట్టేశాను. సో మీరు కూడా అంతే ఫాస్ట్గా మీరు ఫటాఫట్ ధనాదన్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి. ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. మీరే చూస్తున్నారు కదా. ఇందులో మీకు ఏది నచ్చినా సరే లేట్ చేయకుండా వెంటనే బుకింగ్స్ అనేవి చేసేసుకోండి, ఓకేనా అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే వీడియో చూసి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే డైలీ కూడా అందరూ బిజీ వర్క్స్లో ఉండడం వల్ల వీడియోస్ చూడలేకపోతున్నాము అనేసి అంటున్నారు కదండి. సో అందుకోసం అని చెప్తున్నాను. అందరూ కూడా ఏదో వర్క్లో బిజీ ఉంటారు కదండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఇంకా వేరే వర్క్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే బిజీ ఉన్నప్పుడు మనం వీడియో చూడలేకపోతున్నాం కదా వెంటనే అప్డేట్ చేయగానే. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు వితిన్ సెకండ్లో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. సో నోటిఫికేషన్ రాగానే మీరు ఇంకా హ్యాపీగా వీడియో అనేది ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్, ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి వెంటనే అవైలబిలిటీ అడగొచ్చు. వెంటనే అయితే మీకు ఇంకా అవైలబిలిటీ అడగాల్సిన అవసరమే ఉండదండి. మీరు డైరెక్ట్ పేమెంట్స్ కూడా వేసేసుకోవచ్చు. లేదు ఆ వీడియో చూసిన నెక్స్ట్ డే అట్లా అయితే మీరు ఖచ్చితంగా అవైలబిలిటీ అడగాల్సి ఉంటుంది. బట్ సేమ్ డే అనుకోండి, మీరు ఇంకా అవైలబిలిటీ అడగకుండా కూడా మీరు పేమెంట్స్ వేసి బుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, పేమెంట్స్ వేసిన తర్వాత వెంటనే రిప్లై రాకపోతే మాత్రం ఎవరు టెన్షన్ పడొద్దండి. ఎందుకంటే బిజీ ఉన్నప్పుడు మీకు వెంటనే రిప్లైస్ అనేవి రావు కదా. సో 1 బై 1 రిప్లైస్ ఇస్తూ అండ్ అందరికీ ఇస్తూ రావాలి కాబట్టి మీకు కొంచెం లేట్ అవ్వచ్చు అటు ఇటుగా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం టెన్షన్ పడకుండా ఉండండి. ఆన్లైన్లో పేమెంట్ చేసాము ఇంకా రిప్లై రాలేదు అనేసి అస్సలు అనుకోకండి. మన రాణిశ్రీ కలెక్షన్స్ అయితే ట్రస్టెడ్ ఛానల్ అండి. డోంట్ వరీ, ఎవ్వరు కూడా టెన్షన్ పడొద్దు. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు రిప్లై అనేది వస్తుంది. బిజీ ఉన్నప్పుడు మాత్రం మీకు వెంటనే వితిన్ సెకండ్లో రాకపోవచ్చు, కానీ 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయినా 3 అవర్స్ తర్వాత అయినా, ఒకవేళ సండే కానివ్వండి ఇంకా వేరే డే ఏదైనా బిజీ ఉన్నప్పుడు మీకు హాఫ్ డే తర్వాత కూడా మీకు రిప్లై అనేది రావచ్చు. ఆర్డర్ కన్ఫర్మ్ చేయొచ్చు, ఓకేనండి. సో కాబట్టి బిజీ ఉన్నప్పుడు మాత్రమే మీకు వెంటనే రిప్లై అనేది రాదు. బట్ లేదు అనంటే సమ్టైమ్స్ వెంటనే మీకు ఆర్డర్స్ ప్లేస్ చేయగానే మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అని రిప్లైస్ వస్తాయి. డోంట్ వరీ అండి. ఎవరైతే కొత్తగా, అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుసు అనుకోండి. బట్ కొత్తగా ఎవరైనా చేస్తున్నప్పుడు పేమెంట్ చేసిన తర్వాత నాకు ఇంకా రిప్లై రాలేదు అని అనుకోని ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి. డోంట్ వరీ. మీకు హాఫ్ డే అయినా సరే, 1 డే అయినా సరే, ఒకవేళ అంత బిజీ ఉన్నా సరే 1 డే తర్వాత అయినా సరే మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. 1 డే అయితే ఎప్పుడు పట్టదు. బట్ ఒకవేళ చాలా బిజీ ఉంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ డే అలా కూడా అప్పుడప్పుడు అవ్వచ్చు అనమాట. సో కాబట్టి వెయిట్ చేయండి. డోంట్ వరీ అండి, ఎవరు టెన్షన్ పడొద్దు, ఓకేనా అండి. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ కన్ఫర్మ్ వచ్చింది అంటే మీ ఐటమ్ బుక్ అయిపోయినట్టే. ఒకవేళ మేకింగ్ ఐటమ్ అయితే మీకు మేకింగ్ చేసి పంపించాలి అంటే 15 డేస్ టైం పడుతుంది. లేదు ఐటమ్ రెడీగా ఉంది అని అంటే మీకు వెంటనే ఇంకా డిస్పాచ్ కూడా అవుతుంది. సేమ్ డే అయితే అవ్వదండి, మ్యాక్సిమం నెక్స్ట్ డే అవుతుంది. రెడీగా ఉంటే సేమ్ డే ఎప్పుడో ఒకసారి అవుతుంది, కానీ మ్యాక్సిమం అవ్వదు. ఎందుకంటే అంతకుముందు డేస్ ఉన్నాయి కూడా డిస్పాచ్లు అవ్వాలి కాబట్టి కొంచెం టైంని బట్టి, బిజీని బట్టి మీకు సేమ్ డే అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ డే కన్ఫామ్గా అవుతుంది. రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు లేట్ అవ్వదు. వెంటనే 1 or 2 డేస్లో
డిస్పాచ్ అయిపోతుంది. అండ్ మీ అడ్రస్ని బట్టి, మీ ఏరియాలో ఉన్న కొరియర్ సర్వీస్ని బట్టి మీకు 7 to 10 డేస్లో అయితే డెలివరీ అవుతుందన్నమాట. ఓకేనా అండి. సో ఈ విషయాన్ని అందరూ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీ ఏరియాలో కొరియర్ సర్వీస్ సరిగ్గా లేకపోయినా సరే మీకు అప్పుడప్పుడు కొంచెం లేట్గా డెలివరీ అవుతుంది. అది అక్కడ ఉన్న కొరియర్ సర్వీస్ ప్రాబ్లం అనమాట, మా ప్రాబ్లం అయితే కాదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే అక్కడ కొరియర్ సర్వీస్ సరిగ్గా లేకపోతే, మీ ఏరియాలో కొరియర్ సర్వీస్ అనేది సరిగ్గా లేకపోతే కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారండి, అంటే మీన్స్ కస్టమర్స్. సో రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను, బట్ ఏంటంటే మీరు కూడా వెయిట్ చేయాలి. అండ్ ఒకవేళ ఏమైనా ఇష్యూ అయింది అని అంటే అక్కడికి వెళ్ళి తీసుకునేలాగా, అడిగేలాగా మీరు కూడా సపోర్ట్ చేయాలి అండి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి సెర్చ్ చేసి మీకు చేయాలి అంటే ఖచ్చితంగా ఏదైనా కొరియర్ ఇష్యూ అయింది అని అంటే మీకు ఖచ్చితంగా 1 వీక్ అలా టైం పడుతుందండి. ఎందుకంటే కొరియర్ ఆఫీస్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా. ఓన్లీ మన ఒక్క పార్సలే ఉండదు కదండి, వాళ్ళకు కూడా చాలా పార్సల్స్ ఉంటాయి కదా. సో మనం కంప్లైంట్ చేసిన రోజే వాళ్ళు వెంటనే క్లియర్ చేయరండి, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ ఉంటాయి. 1 by 1 వాళ్ళు క్లియర్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా ఓవరాల్గా క్లియర్ అవ్వడానికి 1 వీక్ అలా పడుతుందన్నమాట. సో ఏదైనా కొరియర్ ఇష్యూ అయిందనంటే మీరు ట్రాక్ చెక్ చేయండి. అక్కడ మీకు నేను ఏ కొరియర్తో పంపించానో, పోస్టల్ కానివ్వండి, లేదు డిటీడీసీ కానివ్వండి, ఏదైనా సరే మీకు ఏదైనా ఇష్యూ ఉంది అంటే అక్కడికి వెళ్ళి మీరు అడిగారనుకోండి, మీకు క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఎక్కడ ఉంది, ఏంటి, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు, అదంతా కూడా క్లియర్గా చెప్తారు. ఒకవేళ రాంగ్ డెలివరీ అయింది అని అంటే కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు, అంటే ఎవరికి డెలివరీ చేశారు ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. డోంట్ వరీ అండి. ఏదైనా రాంగ్ డెలివరీ అయిందనేసి ఎవరైనా చెప్పినా సరే నేను ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను. ఎందుకు అనంటే అది రాంగ్ డెలివరీ అవ్వదు. ఒకవేళ అయింది అని అంటే అక్కడ కొరియర్ బాయ్ ఎవరి నేమ్ రాసుకున్నాడు, ఎక్కడ డెలివరీ చేశారు ఏంటి అనేది అంతా క్లియర్ డేటా ఉంటుంది. సో ఒకవేళ మీరు అలా ఏమైనా నాకు కంప్లైంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా అది ఎవరికి డెలివరీ చేశారు, మీకు అయిందా లేదా వేరే వాళ్ళకి అయిందా అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఫుల్ డేటా అనేది డిటీడీసీ ఆఫీస్లో ఉంటుందండి. సో రాంగ్ డెలివరీ అవ్వడానికి ఛాన్సే ఉండదండి. ఒకవేళ అయిందని మీరంటే మనకి ట్రాకింగ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఎవరికి డెలివరీ అయింది ఏంటి అనేది క్లియర్గా అక్కడ చూపిస్తారండి. అక్కడ రిసీవర్ నేమ్ ఎవరో కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో అక్కడ క్లియర్గా ఉంటుంది. మీరు అక్కడ క్లియర్గా చెప్పిన తర్వాత కూడా లేదు మాకు రాలేదు అంటే మాత్రం ఇంకా నేను డిటీడీసీ ఆఫీసర్ని మీ ఇంటికి పంపించాల్సి వస్తుందండి. కొరియర్ బాయ్ని మీకు ఎవరైతే కొరియర్ బాయ్ డెలివరీ చేశారో ఆ కొరియర్ బాయ్ వచ్చి నేను మీకే ఇచ్చాను కదండి అనేసి అడగాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరో ఒకరు అలా చెప్తున్నారండి, అందరూ కాదు. ఒక 2-3 కేసెస్ అలా నాకు ఈ మధ్య వచ్చాయన్నమాట. సో అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. సో మీకు డెలివరీ నిజంగా అవ్వలేదు అని అంటే నాకు చెప్పండి, నేనే క్లియర్ చేస్తాను, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్తున్నాను అనేసి ఇంకా అలా కూడా అంటున్నారనమాట ఎవరో ఒకరు. జస్ట్ 2-3 మెంబర్స్ మాత్రమేనండి, అందరినీ అనట్లేదు. ప్లీజ్ అందరూ ఎవరు కూడా అలా అనుకోవద్దు. సో అలా అన్న వాళ్ళని మాత్రమే నేను చెప్తున్నాను క్లియర్గా, దయచేసి అలా చేయకండి. మీకు డెలివరీ అయింది అని అంటే అయింది అంతే. ఎందుకంటే మనకి ఆన్లైన్లో క్లియర్గా అక్కడ చూపిస్తుందంటే అది మీకు డెలివరీ చేసినట్టేనండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ట్రాకింగ్ కోసం ట్రాకింగ్ నెంబర్ అడిగిన తర్వాత కూడా మళ్ళీ ట్రాకింగ్ నెంబర్ అడుగుతున్నారండి. ట్రాకింగ్ నెంబర్ అంటే మీకు పార్సల్ పెడతాను కదా, నేను పార్సల్ పెట్టిన తర్వాత మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కొరియర్ చేశాను అనుకోండి, అక్కడ మీకు ఐఎన్తో స్టార్ట్ అయిన నెంబర్ ఒకటి ఉంటుందండి, స్టిక్కరు. సో అది చెక్ చేసుకోవాలి. లేదు అని అంటే మీకు డిటీడీసీ చేశాను అనుకుంటే డిటీడీసీ అనేసి మీకు అక్కడ నెంబర్ చూపిస్తాను నేను. ఒక పార్సల్ మీద మనకి ఒక స్టిక్కర్ ఉంటుంది, బ్లాక్ లెటర్స్తో ఉంటాయన్నమాట. సో అదేనమాట ట్రాకింగ్ నెంబరు. అదే ట్రాకింగ్ నెంబర్ అండి. అది తెలియక చాలామంది మళ్ళీ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. పార్సల్ మీద మీకు పార్సల్ పెట్టాను, పార్సల్ పిక్ పెట్టాను అంటే మీ అడ్రస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ మీద నెంబర్ ఉంటుంది అనమాట. అది చెక్ చేస్తే మీ ఐటెం ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీకు డేటా అయితే మొత్తం కూడా చూపిస్తుంది. అండ్ ఆన్లైన్లో ఉన్న నెంబర్స్కి మాత్రం మీరు అస్సలు కాల్ చేయొద్దండి. మీరు అలా కాల్ చేస్తే మాత్రం ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. అండ్ మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అయితే మొత్తం కూడా జీరో అవుతుంది. ఇది మాత్రం ప్లీజ్ అందరూ గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, మీకు పార్సల్ పిక్ పెట్టాను అంటే మీకు ఖచ్చితంగా వితిన్ 1 వీక్లో మీకు డెలివరీ అయిపోతుంది. లేదు ఇంకొక అటు ఇటుగా వేసుకున్న 10 to 15 డేస్ అయితే ఖచ్చితంగా పట్టొచ్చు. బట్ ఏంటంటే ఇంకొంచెం ఏమైనా పార్సల్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇంకేమైనా ఇష్యూ అయింది అని అంటే మీకు ఇంకొక 15 to 20 డేస్ లోపు మీకు ఖచ్చితంగా డెలివరీ అయితే అవుతుంది. బట్ అలా కాకుండా మీరు వేరే నెంబర్స్ కాల్ చేస్తే మాత్రం మీకు మీ అకౌంట్ నెంబర్ కానివ్వండి అంతా కూడా మీకు హ్యాక్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా జీరో అయిపోతుంది. కాబట్టి ఇంకా మీరు ఎవరికి కూడా ఆన్లైన్లో ఉన్న డిటీడీసీ కొరియర్స్ కానివ్వండి, ఇంకా వేరే నెంబర్స్ కానివ్వండి, ఏ దానికైనా సరే మీరు
కొరియర్ నెంబర్స్కి అసలు కాల్సే చేయొద్దు దయచేసి. మీరు కాల్ చేస్తే ఏమంటారంటే వాళ్ళు, మీరు ఒక ₹10 మా అకౌంట్‌కి వేయండి, నేను ఇప్పుడే మీకు డోర్ డెలివరీ చేస్తానని చెప్తారు. అలా చెప్తున్నారంటే అది ఫ్రాడ్ అండి. సో కాబట్టి ఎవరు నమ్మొద్దు దయచేసి. ఓకేనా అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.